వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. మంచి ఫైట్ చేశారు అప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, చిరంజీవి గారిని చూసారు, జయలలిత గారిని చూశారు, ఎంత మందిని చూశారు. ఎందుకంటే పీక్ లో ఉన్నారు ఇండస్ట్రీలో, స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. ఉన్న టాప్ 5 హీరోయిన్స్ లో మీరు ఒకళ్ళు. బాగా మంచి రెమ్యునరేషన్, అవన్నీ వదిలిపెట్టుకొని అంటే మాకు తెలిసినంత వరకు చాలా అందంగా ఉన్నప్పుడు అండ్ యంగ్ లో ఉన్నప్పుడే మీరు పాలిటిక్స్ లోకి వచ్చేసారు. మ్యారేజ్ చేసుకుని అదే వచ్చేసారు ఇమీడియట్ గా. ఇంకా మీరు కంటిన్యూ కానీ చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరికి షాకింగ్, నువ్వు ఇంత ధైర్యంగా ఇన్ని లక్షల మంది ముందు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడుగుతారు. ఏమో తెలీదు నాకు. వెళ్ళాను, మాట్లాడుతున్నాను, అలాగే కంటిన్యూ అయిపోయాను. ఒకటి బాగా సంపాదించుకోవాలని పాలిటిక్స్ కి వస్తారు, ఇంకొకటి సంపాదించుకోవాలని కాపాడుకోవడానికి వస్తారు. మీరు ఎందుకు వచ్చారు అసలుకి? నేను సర్వీస్ చేయడానికి వచ్చాను. అది ఎప్పుడు చెప్తాను, అందరిలాగా కాకుండా మనస్ఫూర్తిగా చెప్తాను. అది టిల్ డేట్ చేస్తూ ఉన్నాను. ఓకే, బట్ సంపాదించి రాజకీయాలకే మొత్తం ఖర్చు పెట్టేశారు. నా డబ్బు నేను ఖర్చు పెడతాను తప్ప నేను ఎవరి దగ్గర చేయి చాచిన దాఖలాలు లేదు. ఇండస్ట్రీలో మీరు ఎవరినైనా అడగండి, చంద్రబాబు నాయుడు అడగండి, ఆయన పార్టీలో నేను ఏమన్నా ఆయన దగ్గర సహాయం పొందానా అని. ఎప్పుడు కూడా నమ్ముకున్న మనిషి కోసం ఫైట్ చేస్తాను, పని చేస్తాను. నన్ను నమ్ముకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తాను, అంతేగాని ఎప్పుడు ఒకరి పేరు చెప్పి. ఎన్నాళ్ళు వస్తుంది? 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు మీరే పార్టీకి మీరే మీ సొంత డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఫస్ట్ 2 తెలుగుదేశంలో ఆల్మోస్ట్ మేమే మా ఓన్ గా పెట్టుకున్నాం. జగన్ గారు మంచి మనసుతో మాకు 2 సార్లు బాగా సపోర్ట్ చేశారు. సో దాని వల్ల కొంచెం సేఫ్ నేను. ఓకే, ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడ్డారు కదా ఒకనొక టైంలో? ఎప్పటికీ ఉంటాయండి. సంపాదించింది చాలా చాలా అమ్మేసుకో, సినిమాల్లో పోయింది, మళ్ళీ పాలిటిక్స్ లో పోయింది, మళ్ళీ సంపాదించుకుంటూ ఉన్నాను కదా. నాకు జబర్దస్త్ శ్యామంకుల్ బాగా సపోర్ట్ చేశారు ఆ టైంలో. ఓకే, సో ఆ షో ఇవ్వటం వల్ల నాకు క్రేజ్ వచ్చింది, ఫైనాన్షియల్ గా స్ట్రెంగ్ అవ్వటానికి అవకాశం వచ్చింది. ఓకే, సో ఆయనకి కూడా నా లైఫ్ లో ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. సో ఆ గ్రాటిట్యూడ్ ఉంటే చాలు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు మళ్ళీ జబర్దస్త్ వచ్చే అవకాశం ఉంది ఏమన్నా? అందరూ వెయిట్ చేస్తున్నారు మీకోసం. ఆ స్టేజ్ నిండుగా ఉండాలంటే మీ నవ్వుతో. లేదు, కొత్త షో ఏదైనా వస్తే చేస్తాను. రెడీయా? కొత్తది ఏదైనా అయితే ఓకే. సో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ రెడీగా ఉండండి, కొత్త షో. ఎందుకంటే సినిమాలు లేక పాలిటిక్స్ కి వచ్చినారని అప్పుడు చాలా మంది అన్నారనే నేను అప్పుడు ఆ షో చేశా. నేను సినిమా ఇండస్ట్రీకి, టీవీ ఇండస్ట్రీకి ఎప్పుడు వెళ్ళినా సక్సెస్ ఇవ్వగలను, నా ప్రేక్షకులు నాకున్నారని ప్రూవ్ చేయడానికి అప్పుడు యాక్ట్ చేయడం జరిగింది. చాలా ఏళ్ల తర్వాత యాక్ట్ చేశాను ఆ షోస్. సో అది సక్సెస్ చేసి మళ్ళీ ఆపేసి నేను మళ్ళీ మినిస్టర్ అయ్యాక ప్రజాసేవలో ఉండిపోయాను. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంది కాబట్టి మళ్ళీ నా అభిమానుల కోసం యాక్ట్ చేయాలనుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.